నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ స్ట్రెస్. స్ట్రెస్ 2 రకాలు ఉంటుంది. మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్. మెంటల్ స్ట్రెస్ నుంచి బయటపడడానికి చాలా దారులుంటాయి. బట్ ఫిజికల్ స్ట్రెస్ నుంచి ఫిజియోథెరపీ ద్వారా బయటపడవచ్చు అని చెప్తున్నారు సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్యసాయి అఖిల్ గారు. ఇప్పుడు ఆయన్ని అడిగి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, అసలు ఈ స్ట్రెస్‌కి ఫిజియోథెరపీకి సంబంధం ఏంటి? నార్మల్‌గా మనకి స్ట్రెస్ అనంగానే డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో, మార్నింగ్ టు ఈవినింగ్ ఏ రకంగా మనం యాక్టివిటీస్ చేస్తున్నాము. సో, మార్నింగ్ టు ఈవినింగ్ ఏ రకంగా మనం లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తున్నాం. సో, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉన్నారు. వాళ్ళ ఫిజికల్ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. ఒక డాక్టర్ ఉన్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరేగా ఉంది. యాస్ యాంకర్ మీ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. సో, కమింగ్ టు హియర్ ఫిజికల్‌గా మీరు ఎంత వరకు వర్క్ చేయగలుగుతారు? వెన్ ఇట్ కమ్స్ టు ద బాడీ. అంటే మనం బాడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక జిమ్ చేసే పర్సన్ ఉన్నారు. ఆయన యాక్టివిటీస్ వేరే ఉంటాయి. ఆయనకు ఒక టాస్క్ ఇచ్చామనుకోండి, హీ కెన్ ఏబుల్ టు పెర్ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేజీ పర్సన్ ఉన్నారు. ఈ లేజీ పర్సన్‌కి మీరు ఒక టాస్క్ ఇచ్చారు. వాళ్ళు పెర్ఫార్మ్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. సో, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ప్రొఫెషన్ వైస్‌గా ఫిజికల్ స్ట్రెస్ వేరే ఉంటుంది. యాక్టివిటీ పరంగా అంటే మనం చేసే డైలీ యూసేజ్ మన బాడీ ఎలా అయితే యూజ్ చేస్తామో దాని రకంగా ఉండే స్ట్రెస్ వేరేగా ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ అన్నీ మల్టిపుల్ జోనర్స్‌లో ఉంటాయి. ఏ రకమైన స్ట్రెస్ తోటి మీరు బాధపడుతున్నారు. ఓకే. అలాగని ఓన్లీ ఫిజికల్ స్ట్రెస్సా అంటే నో. మన మెంటల్ స్ట్రెస్ కూడా ఫిజికల్ స్ట్రెస్‌కి లీడ్ అవుతుంది. ఓకే. ఒక పేషెంట్ మీ దగ్గరకొచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు? అది స్ట్రెస్ అని? పేషెంట్ డోంట్ కమ్ విత్ స్ట్రెస్ అండి. హ్మ్. పేషెంట్ మన దగ్గరకొచ్చేటప్పుడు ఒక ప్రాబ్లమ్‌తో వస్తారు. ఆ! పెయిన్ అని. కానీ ఈ పెయిన్ స్ట్రెస్‌గా తీసుకుంటారు. హ్మ్. ఇప్పుడు నా దగ్గరికొచ్చినప్పుడు పెయిన్ అని వస్తారు. లేదంటే ఒక ఫ్రాక్చర్ అయ్యింది. లేదా ఒక ఆపరేషన్ అయ్యింది. ఆపరేషన్ అయిన తర్వాత నాకు ఇది అయ్యింది. లేదా మెడ పట్టేసిందో, లేకపోతే నడుము పట్టేసిందో అని ఒక వారం, 10 రోజులుగా బాధపడుతుంటారు ఈ పెయిన్ తోటి వీళ్ళు. అవును. సో, వీటిని ఎప్పుడైతే మా దగ్గరికొస్తారో ఆ స్ట్రెస్ తోటొస్తారు. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ స్ట్రెస్, ఆ చిరాకు ఉంటుంది గదా! ఇదంతా ఎక్కడ కనబడుతుంది అంటే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కనబడుతుంటది. ఇప్పుడు మన పేషెంట్ మీరొచ్చి నాకొక ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఈ ఎక్స్‌ప్లనేషన్ ఏదైతే ఉందో, మీరు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. హౌ యూ ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ డ్యూ టు స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? ఓకే. స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే పెయిన్ అనేది ఎప్పుడూ కూడా స్ట్రెస్ రిలేటెడ్ కూడా అగ్రివేట్ అవుతుంటుంది. ఓకే. సో, ఇవన్నీ మేము డయాగ్నోసిస్‌లో ఎలా తెలుస్తున్నాయంటే వెన్ పేషెంట్ కమ్స్ టు అస్, స్ట్రెస్ ఈస్ ఆల్వేస్ రిలేటెడ్ టు ద సైకలాజికల్ అండ్ ఫిజికల్. హ్మ్. అంటే సైకలాజికల్‌గా స్ట్రెస్‌లో ఉన్నారా? ఫిజికల్‌గా స్ట్రెస్‌లో ఉన్నారా? అనేది మనకెప్పుడు తెలుస్తుందంటే ఫిజికల్‌గా నిజంగా దే ఆర్ సఫరింగ్ విత్ సమ్ డిసీజెస్ ఆర్ సమ్ పెయిన్. అప్పుడు మనకేం అర్థమవుతుంది? ఓకే. వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్‌ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు డైలీ లైఫ్‌లో. దట్స్ వై దే ఆర్ ఫీలింగ్ ఇట్ యాస్ ఎ స్ట్రెస్‌ఫుల్. హ్మ్. సో, ఈ స్ట్రెస్‌ఫుల్ అనేది మెంటల్‌గా మళ్ళీ ఎంత ఇంపాక్ట్ అవుతుందనేది వాళ్ళ మాటలలో, వాళ్ళ ప్రవర్తనలో తెలుస్తుంది మనకి. దానికి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఇప్పుడు నా దగ్గరికి పెయిన్ అని వచ్చారు. నెక్ పెయిన్ అని వచ్చారండి. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డెస్క్ జాబ్ చేస్తుంటారు. హ్మ్. ఈ డెస్క్ జాబ్ చేసే ఆయన నా దగ్గరకొచ్చి కూర్చునేటప్పుడు, "సార్ నేను కంప్యూటర్ మీద 8-9 అవర్స్ కూర్చొని వర్క్ చేస్తున్నాను. ఈ 8-9 అవర్స్‌లో నాకు చాలా విపరీతమైన నెక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ కూడా ఉంది కానీ నెక్ పెయిన్ ఎక్కువుంది" అని చెప్పారు. ఈ చెప్పేటప్పుడు నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అంటే, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ లాంగ్ సిట్టింగ్ కూర్చోవడం వల్లే వస్తుందా? హ్మ్. లేదు. వర్క్ లైఫ్‌లో తను మెయింటైన్ చేసే పోస్చర్ అంటే తను కూర్చునే విధానాన్ని బట్టి. తను ఎంతసేపు కూర్చుంటున్నాడు? ఏ పొజిషన్‌లో కూర్చుంటున్నారు? ఓకే. మూడోది ఈ కూర్చునే విధానంతో పాటు ఆయనకి ఈ పెయిన్ అనేది ఎప్పుడు అగ్రివేట్ అవుతుంది? హ్మ్. అంటే ఇప్పుడు నేను కూర్చున్న 1 అవర్‌కి అగ్రివేట్ అవుతుందా? 2-3 అవర్స్ వర్క్ చేసాక అగ్రివేట్ అవుతుందా? 5 అవర్స్‌కి అగ్రివేట్ అవుతుందా? టైమ్ ఫ్యాక్టర్. కొంతమందికి స్లీపింగ్ పొజిషన్ వల్ల కూడా ఇలాంటి పెయిన్స్ వస్తుంటాయి కదా సార్. వస్తుంటాయి. మార్నింగ్ లేవగానే కూడా కొంతమంది పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే అదే అంటున్నాను. ఇది ఏజ్ రిలేటెడ్ ఉంటుంది. వర్క్ రిలేటెడ్ ఉంటుంది మళ్ళీ. ఓకే. కేటగరైజ్ చేసుకుంటే ఇవి ఎన్ నంబర్ ఆఫ్ ఉంటాయండి. ఓకే. అంటే ఒక పెయిన్‌ని మనం సింపుల్‌గా ఇది దీనివల్ల వచ్చింది అని చెప్పడానికి హ్మ్. మనం రకరకాల టెస్ట్‌లు అంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటామాట. ఫిజికల్ డయాగ్నోసిస్. ఓకే. అంటే మనం ఒక మజిల్‌లో వీక్‌నెస్ వల్ల వచ్చిందా? లేదు మజిల్ వీక్‌నెస్ ఏమీ లేదు. మజిల్ టోన్ అంతా బానే ఉంది. బట్ స్ట్రెస్ వల్ల వచ్చిందా? ఓకే. ఓవర్ యూసేజ్ వల్ల వచ్చిందా? లేకపోతే రాంగ్ పోస్చర్ వల్ల వచ్చిందా? అనేది మనం డయాగ్నోస్ చేయాలి. ఓకే. ఇప్పుడు మీరన్నట్టు నిద్రలో వచ్చేది కూడా డయాగ్నోసిస్‌లోనే తెలుస్తుంది. ఎందుకంటే హుహు. చాలామంది ఏం చెప్తారంటే, "సార్ నాకు నెక్ పెయిన్ వచ్చింది. నేను పిల్లో యూజ్ చేయడం మానేసాను. అంతకుముందు నేను కొన్ని ఏళ్లుగా పిల్లో యూజ్ చేస్తున్నానని" చెప్తారు. హ్మ్. నా డౌట్ వెరీ క్లియర్ అండి. లాజికల్‌గా కూడా ఇట్స్ వెరీ క్లియర్. సైంటిఫిక్‌గా కూడా క్లియర్ ఏంటిదంటే,
ఇప్పుడు అన్ని సంవత్సరాల నుంచి పిల్లో వాడుతున్నప్పుడు అప్పుడు దాకా లేని నొప్పి ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ పిల్లో, ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ స్లీపింగ్ పొజిషన్. ఏమన్నా మారిందా మునుపటికి ఇప్పటికి? లేదు మారలేదు, అలాగే పడుకున్నారని అనుకుందాం. మీ వయసు ఏంటి? మీ వయసుతో పాటు మీరు చేసే డ్యూటీ ఏంటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు? దీనిలో మీ కండరాలు ఎంతవరకు ఒత్తిడికి గురవుతున్నాయి? నా మెడ కండరాలు అనేవి ఎక్కువ ఒత్తిడికి గురయ్యాయి. ఈవినింగ్ అయ్యేటప్పుడు కలిసిపోతాయి, పడుకుంటాం. మార్నింగ్కి స్టిఫ్ అయిపోతాయి. ఎందుకంటే అలసట వల్ల వచ్చే స్టిఫ్నెస్ ఇది. మరి ఈ అలసట వల్ల ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఓవర్ యూసేజ్, మజిల్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల వస్తున్నాయి. అవును. సో దాన్ని మనం ఎలాగా బ్యాలెన్స్ చేస్తున్నాము, దానికి ఏ రకమైన ఎక్సర్సైజెస్ మనం టీచ్ చేస్తున్నాము. ఫిజియోథెరపీ ఎప్పుడు కూడా అండి ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ అబౌట్ ఎక్సర్సైజెస్. జిమ్ చేసే ఎక్సర్సైజెస్ కాదు. చాలా మంది ఏమంటారంటే మేము రోజు జిమ్కి వెళ్తున్నామండి, జిమ్లో అన్ని రకాల ఎక్సర్సైజ్ చేస్తున్నాము అంటే, ఎక్సర్సైజ్ చేసి సిగరెట్ తాగారు, ఎక్సర్సైజ్ చేసి మందు తాగుతున్నారు, ఎక్సర్సైజ్ చేసి జంక్ ఫుడ్ తింటున్నారు. వాట్ ఈస్ ద పాయింట్? అది అదే అవుతుంది, ఇది ఇదే అవుతుంది. అది. సో ఇక్కడ ఏంటిది అంటే హౌ యూ బ్యాలెన్స్ ద లైఫ్ అండి. సో ఇప్పుడు వర్క్ లైఫ్ ని ఎప్పుడు కూడా ఎంత బ్యాలెన్స్ గా చూసుకుంటున్నాం అనే దాన్ని బట్టి నీకు స్ట్రెస్ అనేది రాకుండా ఉంటుంది. ఒక పేషెంట్ మీ దగ్గరికి ఇలా స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్ తో మీరు వచ్చాడు, దాని నుంచి బయటపడడానికి ఎంత టైం తీసుకుంటారు? ప్రతి మనిషికి కూడా ఎలా ఉంటుందంటే అంటే ఇండివిజువాలిటీ అంటే ఒక మనిషి చాలా త్వరగా రికవర్ అవుతారు, ఒక్కొక్క మనిషి లేట్ రికవరీ అవుతారు, ఒక్కొక్క మనిషి ప్రాపర్ గా రికవర్ అవుతారు. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయడానికి అంటే ఒక పర్సన్ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, సెన్సిటివిటీ ఆఫ్ థింకింగ్ అండ్ ఫిజికల్. అంటే మెంటల్గా ఎంత సెన్సిటివ్గా ఉన్నారు, ఫిజికల్గా ఎంత సెన్సిటివ్గా ఉన్నారు. ఇప్పుడు ఒక మనిషి పెయిన్ బేరింగ్ కెపాసిటీ అనేది మీకు వేరు, నాకు వేరు, సమ్ ఎక్స్ పర్సన్కి వేరు ఉంటుంది. దెబ్బ ఒకటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఈ చేతికి దెబ్బ తగిలింది అనుకుందాం, నాకైనా మీకైనా ఒకటే దెబ్బ తగిలింది. నా పెయిన్ బేరింగ్ కెపాసిటీ వేరే ఉంటుంది, నేను తట్టుకునే విధానము, నేను దాన్ని మళ్ళీ కంబ్యాక్ అయ్యే విధానం వేరేగా ఉంటుంది, మీరు కంబ్యాక్ అయ్యే విధానం వేరేగా ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడు కూడా దాన్ని మేము కేటగరైజ్ చేసుకునేది వీక్స్ వైజ్ మాట. అంటే ఫస్ట్ ఒక 3 వీక్స్ 4 వీక్స్ మేము ఒక ప్రోటోకాల్ డిజైన్ చేసి ఇది ఫాలో అవ్వమని చెప్తాం. ఇది ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళ ప్రోగ్రెషన్ ఎలా ఉంది, స్లో ప్రోగ్రెషన్ ఉందా, లేకపోతే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ప్రోగ్రెషన్ లెవెల్లో నడుస్తుందా, లేదా ఫాస్ట్ ప్రోగ్రెషన్ ఉందా, అంటే వాళ్ళు రెస్పాండ్ అయ్యే దీన్ని బట్టి ఉంటుంది. అంతే. త్వరగా రెస్పాండ్ అయితే అంత త్వరగా క్లియర్ అవుతుంది. పెయిన్ తో ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అతను స్ట్రెస్ తో కూడా బాధపడుతున్నాడని మీరు డయాగ్నోస్ చేసినప్పుడు అతనికి మీరు ఎలా మోటివేట్ చేస్తారు? చాలా సింపుల్ గా చెప్పాలి మేడం మీకు. ఇప్పుడు మీరు నా దగ్గరికి ఒక ప్రాబ్లంతో వచ్చారు, ఆ ప్రాబ్లం వల్ల మీరు చాలా స్ట్రెస్ఫుల్ గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని వారాల నుంచి నడుము నొప్పి ఉందనుకుందాం. ఈ నడుము నొప్పి వల్ల మీరు కూర్చోలేకపోతున్నారు, మీ జాబ్ మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు, ఇంట్లో వర్క్ చేయలేకపోతున్నారు, కొంచెం ఇరిటేషన్ ఉంటుంది, ఒక స్ట్రెస్ కైండ్ ఆఫ్ ఉంటుంది, నేను ఏం వర్క్ చేయలేకపోతున్నాను అని మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేక లో స్టేజ్కి వెళ్తారు. రైట్? అంటే నేను చేయగలుగుతాను అనే దానికంటే కూడా నాకెందుకు ఇలాగవుతుంది, నేను ఈ పెయిన్ ఇంకెంతకాలం భరించాలి అనే నెగిటివ్ థాట్స్ నుంచి మీరు బయటకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. మోటివేట్ చేస్తారు. ఫస్ట్ ఏం చెప్తాము అంటే దిస్ ప్రాబ్లమ్ ఈస్ కామన్ ఫర్ సో మెనీ పీపుల్. ఈ ప్రాబ్లం అనేది అసలు నిజంగా ఎంతమందికి వచ్చింది, మా దగ్గర కొంచెం ఎవిడెన్స్ ఉంటుంది కదా, ఆల్రెడీ మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళని, వాళ్ళ వీడియోస్ వాళ్ళ రివ్యూస్ చూపిస్తాం అన్నమాట. ఇదిగోండి ఆల్రెడీ మీ కంప్లైంట్ తోటి ఇలాగ మా దగ్గరకు 10 మంది 15 మంది వచ్చారు, వాళ్ళందరికీ బాగా అయ్యింది, దే ఆర్ డూయింగ్ వెల్ అని చెప్పి మేము చూపిస్తాం అన్నమాట. ఎప్పుడైతే మనం సైకలాజికల్ గా మనం మనిషికి చూపిస్తున్నాము క్లియర్ గా దట్ ఎవిడెన్స్, అంటే నాలాగా చాలా మంది బాధపడ్డారు, వాళ్ళకి మా దగ్గరికి వస్తే సార్ మంచిగా ట్రీట్మెంట్ చేశారు, మాకు నయం అయ్యింది, అది వాళ్ళు ఫిజికల్ గా ఎప్పుడైతే చూస్తారో సైకలాజికల్ గా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నమ్మకం కలిగినప్పుడు మీరు ట్రీట్మెంట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చెప్తాను, ఇదిగోండి మరి ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇలా తగ్గింది కాబట్టి మీకు కూడా ఈ ట్రీట్మెంట్ చేసి చూద్దాం. మీకు ఈ ట్రీట్మెంట్ నేను ఒక వారం రోజులే చేస్తాను, నేను ఏ మనిషికి కూడా 2 months చేసుకోండి, 3 months చేసుకోండి, 1 year చేసుకోండి అని చెప్పను. ఎనీ పేషెంట్ నా దగ్గరికి రాగానే 15 days to 1 month చూద్దాం. ఫస్ట్ 15 days లో మనకు అర్థమైపోతుంది మీకు ప్రోగ్రెషన్ వస్తుందా రావట్లేదా. వస్తే ఫాస్ట్ రికవరీ ఉందా, స్లో రికవరీ ఉందా. స్లో రికవరీ ఉంటే ఏం ఫ్యాక్టర్స్ వల్ల స్లో అవుతుంది, ఫాస్ట్ రికవరీ ఉంటే మీ బాడీ యొక్క రెస్పాన్స్ ఎంత బాగుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ మాట. ఎప్పుడు కూడా మేడం మెడికల్లో 100% రికవరీ అనేది ఉండదు మేడం. చాలా మంది 100% సక్సెస్ రేషియో 100% సక్సెస్ రేట్ ఉంది, నా దృష్టిలో అది దట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ మోడల్. అలా చెప్పడమే ఫెయిల్యూర్ మోడల్. దేర్ ఈస్ నథింగ్ కాల్ 100% సక్సెస్ అండి. ఒక దేవుడు ఇచ్చింది మనకి, మన బాడీ మనకి దేవుడు ఇచ్చాడు, ఒకసారి అది ఇరిగిన తర్వాత ఇరిగిందే అది మీరు ఎంత బాగా అతికిచ్చినా కూడా ఒకప్పుడు ఇరిగింది,
సో అది మళ్ళీ ఇరిగే అవకాశం లేదా అంటే ఇరుగుతుంది. ఎందుకు ఇరగదు? పెరుగుతుంది. అప్పుడు కాంప్లికేషన్ కంపల్సరీ పెరుగుతుంది కూడా. సో ఈ లాజిక్‌ని నేను ఎంతమంది పేషెంట్స్‌కి ఇంప్లిమెంట్ చేస్తాను అర్థం కాదు. ఆ! ఎంత గొప్ప సర్జన్ అయినా వరల్డ్ బెస్ట్ సర్జన్ తీసుకొచ్చి మీరు దాన్ని ప్రాపర్‌గా అతికిచ్చినా వన్స్ ఇట్ ఈస్ బ్రోకెన్ యెస్. బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటే అది డ్యామేజ్ గానే ఉంటుంది. డ్యామేజ్ పీసే మేడం. అప్పట్లాగా ఉండదు. రికవర్ అవుతుంది. పూర్తిగా నార్మల్ బోన్ అయిపోతుంది. బట్ మనకి తెలుసు, సర్జన్‌కి తెలుసు యెస్ వన్స్ ఇట్ ఈస్ ఎ బ్రోకెన్ పీస్. అవును. తెలిసిన వాళ్ళకి తెలిసినట్టే కదా మేడం. ఒక డ్యామేజ్ జరిగింది అంటే ఆ డ్యామేజ్ జరిగింది. అది ఎంత బాగా మనం కవర్ చేసుకున్నా దట్ డ్యామేజ్ ఇస్ డ్యామేజ్. ఓకే సార్. ఇప్పుడు ఈ స్ట్రెస్ రిలేటెడ్ పెయిన్‌తో వచ్చిన మీ పేషెంట్‌కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే చిన్న చిన్న టిప్స్ లాంటివి ఏమైనా ఇప్పుడు చెప్తారా? సింపుల్‌గా చెప్పాలి అంటే స్ట్రెస్ ఎప్పుడు కూడా ఇండ్యూస్ అయినప్పుడు మనకి బాడీలో ఫిజికల్ స్ట్రెయిన్ అయినప్పుడు దేర్ ఆర్ ఓన్లీ 2 థింగ్స్ అండి. మార్నింగ్ లెగగానే స్ట్రెచెస్ చేయాలి. సెల్ఫ్ స్ట్రెచెస్ అంటాం. సెల్ఫ్ స్ట్రెచెస్ చేయడం వల్ల బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. స్ట్రెచెస్ అనేటివి ఎప్పుడు కూడా హెల్ప్‌ఫుల్. సెకండ్ థింగ్ మనం ఫిజికల్‌గా కాకుండా మెంటల్ స్ట్రెయిన్, మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు మెడిటేషన్ అండి. వన్ ఈజ్ మెడిటేషన్ ఫర్ మెంటల్ స్ట్రెస్. ఫర్ ఫిజికల్ స్ట్రెస్ ఇట్ ఈస్ ఆల్వేస్ రిలాక్సింగ్ యువర్ మజిల్స్ అండి. సో మజిల్స్ రిలాక్స్ అవ్వాలి అంటే మజిల్స్ స్ట్రెచ్ చేయాలి. మజిల్స్ ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తామో నర్వ్స్ కానివ్వండి, మజిల్స్ కానివ్వండి రిలాక్సేషన్ స్టార్ట్ అవ్వడం ఫీల్ అవుతుంది. బికాస్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఫిజికల్ స్ట్రెస్ నుండి ఫిజియోథెరపీ ద్వారా ఎలా బయటపడవచ్చు అండ్ దాని గురించి మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మంచి మంచి టిప్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.